ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లావు తగ్గాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్ వెక్యురా వెల్నెస్ క్లినిక్. 2012 అంటే దాదాపు 13-14 సంవత్సరాల క్రితం ఈ రోజుల్లో అనే సినిమా మీ అందరికి గుర్తుంటే ఆ హీరో ఎప్పటికీ గుర్తుంటారు అనమాట. అతను అసలు పేరు శ్రీనివాస్ అండ్ ఈ రోజుల్లో శ్రీ. ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. ఇదంతా మీ ఓన్ ప్లేస్? ఓకే. ఎంత ఉంటుంది ఎకరం ఇక్కడ? గజం ఎంత ఉంది? ఒక 45-50 అలా ఉంది. ఒక 40-50 కోట్లు ఉంటుంది ఎకరం. అంతేలే ఉంటుంది. గుర్తుంది శ్రీ నీకేమన్నా డైలాగ్స్ అంటా నీ ఇప్పటికి కామెడీ డైలాగ్స్ ఏమన్నా ఒకటి రెండు? ఒక్కోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు, సినిమాలు షాపింగ్లు బేకరీలు బొచ్చు పొగడా అన్నాయంటే భయపడేటట్టు చేస్తా. ఇప్పుడేమో మీ డైరెక్టర్ గారు రాజా సాబ్ ప్యాన్ వాల్ స్టార్ తో తీస్తున్నారు, కానీ మధ్య మధ్యలో ఆయన మూవీస్ కి ఎప్పుడు పిలవలేదా? నేను ఎప్పుడు అడగలేదు. ఈ రోజుల్లో అంత పెద్ద హిట్ పడిన తర్వాత సరైన గైడెన్స్ లేక, మంచి కథలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక, లేకపోతే నువ్వు కావాలని నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని పిచ్చి పిచ్చిగా మూవీస్ చేసేసి కెరీర్ పాడు చేసుకున్నావు. అసలు ఎప్పుడు కూడా తాహతకి మించిన పనులు చేయకూడదు. ఏం చేసావు? ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కొంత పాలిటిక్స్ చేసి తొక్కేశారు ఎదగనీయకుండా అనేది నిజమా? మీ కెరీర్ లో జరిగింది? అది జరిగి ఉండొచ్చు అంటే ఎవరు చేశారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. నాకు అదంతా ఉంది, కానీ నేను దాన్ని నిజంగా నేను మళ్ళీ మంచిగా ఫామ్ లోకి వచ్చిన రోజున నేను వాళ్ళతో మాట్లాడగలిగితే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్, సరే మీరు ఆ రోజు ఇలా చేశారు కాబట్టి 3 years స్పాన్ లో 12 మూవీస్ రిలీజ్ అయినాయి. 12లో ఎన్ని ఫ్లాప్? అన్ని ఫ్లాపేగా, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటారు? ఈ 12 years ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నావు కాబట్టి ఒక 9 years ఫైనాన్షియల్ గా కావచ్చు, అసలు ఫ్యామిలీ అసలు ఏంటి అసలు? అంటే లైక్ మొన్న ఆగస్ట్ లో ఫ్లడ్ వచ్చింది ఇక్కడ, దాదాపుగా 22 days 9 feet వాటర్ ఉండిపోయింది. అప్పుడు ఈ మెషినరీ అంతా మొత్తం పాడైపోయింది. లోపల 4 to 5 crores వర్త్ మెషినరీ పాడైపోయింది ఇక్కడ కానీ అక్కడ కానీ. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. డైరెక్టర్ గచ్చిబౌలి దగ్గర ఉన్నారు, గలాటా మూవీ డైరెక్టర్ ఏమో ఆవాస హోటల్ దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ హోటల్స్ కి రమ్మంటున్నారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, జబ్బు డబ్బులు లేవు. గ్రీన్ బార్ సీరియస్ గా నడవడం మొదలెట్టా. అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి వారిని అమ్మ ఏంట్రా బాబు ఇంకా అక్కడెక్కడో ఉంది అని ఆలోచిస్తా. సరే సర్వీస్ ఆటో ఎక్కిసా. ఇలా క్యాప్ పెట్టుకొని ఇలాగ డబ్బులు లేవన్నా అంటే ఆ పక్కన అమ్మాయి నన్ను గుర్తుపెట్టి మీరు శ్రీ గారు కదా అన్నాను. అవునండి అన్నాను. నేను ఇచ్చేస్తానండి అన్నాను. నన్ను రీసెంట్ గా ఒక పెద్ద డైరెక్టర్ పిలిచారు. నైట్ 10:30 కాల్ చేసి రేపు పొద్దున్న 6 o'clock షూట్ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీకి రా అన్నాడు. షూట్ లొకేషన్కి వెళ్ళిపోయాను. రూమ్ తీసుకొని కూడా మళ్ళా బయటికి వెళ్ళి ఏమవుతాం, పొద్దున్న 6 o'clock అంటున్నారు కదా అని చెప్పి కార్లోనే పడుకున్నాను. పొద్దున్న లేసాము, తర్వాత ఏం లేదు. తాతగారు కానీ మా డాడీ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఒకటే, దేన్ని ప్రేమించుకో, వచ్చిన దాన్ని ప్రతిదాన్ని ఆస్వాదించు. దేని మీద అయితే నువ్వు అతిగా ప్రేమ లేకపోతే అతిగా అటాచ్మెంట్ పెట్టుకుంటావో అది నీకు ఎప్పుడైనా దక్కకపోయినా లేకపోతే దక్కిపోయినా మనం డిప్రెషన్లోకి వెళ్తాం. అసలు నువ్వు అతిగా ప్రేమించడం, అతిగా ఆశపడకపోతే అది అవ్వదుగా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను ఈ వెనకున్న ఈ పాత గేట్లు, ఈ చెట్లు, ఆ వెనకున్న పాత గోడలు చూసి మీరు అందరికి ఏదో ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇలాంటి చోటు ఉన్నాను అంటే ఏదో ఒక మళ్ళీ సినిమాలలో చేసి ఇప్పుడు యాక్ట్ చేయకుండా దూరంగా ఉన్న, స్క్రీన్కి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఒకసారి పరిచయం చేయబోతారేమో అని ఒక చిన్న క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. ఎస్, అలాంటిది అనుకోండి. బట్ 1970s, 80s, 60s లాగా కాదనమాట. ఇది 2012 అంటే దాదాపు 13-14 సంవత్సరాల క్రితం ఈ రోజుల్లో అనే సినిమా మీ అందరికి గుర్తుంటే ఆ హీరో ఎప్పటికీ గుర్తుంటారు అనమాట. మారుతి ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమాలలో చాలా వరకు అందరికి నచ్చే సినిమా ఈ రోజుల్లో కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, ప్రేమ కథ చిత్రం, ఇలాంటివి తన కెరీర్ స్టార్టింగ్లో ది బెస్ట్ హిట్స్ ఇచ్చారనమాట. బట్ కెరీర్ స్టార్టింగ్లో తను లాంచ్ చేసిన హీరోస్ అంత పెద్ద హీరోస్ కాలేకపోయారు తర్వాత, బికాజ్ ఆఫ్ సరైన గైడెన్స్ లేకనో, మంచి కథలు రాకనో, లేకపోతే సరైన హిట్లు లేకనో ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ సెకండ్ లీడ్ రోల్స్ కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు. బస్ స్టాప్లో చేసిన ఫ్రెండ్స్ కావచ్చు, తర్వాత అదే ఈ రోజుల్లో చేసిన ఇంకొక యాక్టర్ కూడా మనకి బిగ్ బాస్కి వెళ్ళారు తర్వాత, కుమార్ సాయి, వీళ్ళందరూ కూడా. బట్ ఆ సినిమాలో చేసిన ఒక హీరో
ఇప్పుడు కంప్లీట్ గా సినిమా ఇండస్ట్రీ మనకొద్దు, ఆ సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వద్దని చెప్పేసి చాలా ఎర్లీగా గ్రహించి సో ఏదో సమ్ మోటార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఒకటి ఒక యూనిట్ లాంటిది పెట్టుకొని కంప్లీట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ప్రజెంట్ అసలుకి అతను అసలు పేరు శ్రీనివాస్ అండ్ ఈ రోజుల్లో శ్రీ ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. ఇదంతా ఏదో ఒక పాత ఫ్యాక్టరీ లాగా ఉంది, మీ అందరికి అర్థమవుతుంది చూస్తుంటే. అంటే ఇలాంటి ఒక ఇంటర్వ్యూని ఊరిక స్టూడియోలో కూర్చొని కూడా మంచిగా లైట్లు వేసుకొని సోఫాలలో కూర్చొని చేయొచ్చు, బట్ చాలా న్యాచురల్గా ఉండాలి. ప్రజెంట్ తను ఏం చేస్తున్నారు అది కూడా తెలియాలనేది తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే చాలా పనులు చేసుకోవచ్చు, చేస్తే బాగుంటుంది, చేసుకోవాలి అందరూ అనే దానికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందని ఒక చిన్న ఇదనమాట. సో లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది, కంప్లీట్గా ఏం కనిపించట్లేదు అంతా. యాక్చువల్గా అయితే ఏదన్నా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టావు లేకపోతే పెద్ద పొజిషన్లో ఉంటారు కొంతమంది, బట్ తనకి ఎందుకో ఇది ఇంట్రెస్ట్ అనమాట. ఇలా కొన్ని పెట్టుకొని ఎస్ ఇక్కడ కనిపిస్తున్నారు. హాయ్ శ్రీ. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఏం నువ్వు సడన్ సర్ప్రైజ్ ఇక్కడ మాకు? అంతే మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హీరోగా సెటిల్ అయిపోయి తర్వాత చాలా మంది మేము ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒక క్యారెక్టర్ వచ్చిన దాకా వెయిట్ చేస్తూ ఉండాలి, ఎన్ని ఇబ్బందులు అయినా రాని అని హైదరాబాద్లో మీతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి అక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు బయటికి చెప్పుకోలేక. బట్ మీరు ఒక మంచి స్టెప్ తీసుకొని ఏంటి ఇదంతా, ఈ ప్రపంచం ఏంటి అసలుకి? ఇదంతా యాక్చువల్గా మా డాడీ స్టార్ట్ చేసింది. ఇది సమ్ 60+ years ఓల్డ్ ఇండస్ట్రీ. అంటే మా తాతగారు ఉన్నప్పుడు చేసిన, మా ఫాదర్ దీన్ని అంతా స్టెబిలైజ్ చేసి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ ప్లేస్ కన్స్ట్రక్ట్ చేసి 45 years అయిపోయింది. ఈ ప్లేస్, ఈ షెడ్ ఇదంతా మీ ఓన్ ప్లేస్? ఆబ్వియస్గా ఇది 1 acre. ఎన్ని ఎకర్స్ ఉంటుంది ఇదంతా? ఇది 1 acre మన మెషిన్ షాప్. ఓకే. అక్కడ ఇంకొక 1 acre లో ఇవన్నీ లైక్ పోరింగ్ అక్కడ జరుగుద్ది, మెటల్ పోరింగ్ అక్కడ జరుగుద్ది. ఇదంతా మెషిన్ షాప్ అనమాట. ఇక్కడంతా CNCs VNCs ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే ఓకే. ఇక్కడ 1 acre ఉంది, అక్కడ 1 acre ఉంది, అంతేనా? అంటే మరి అందరిది, మా అన్నయ్యలు ఉన్నారు, మా బాబాయ్లు ఉన్నారు, అందరికీ కలిపి అది. ఓకే ఓకే. ఎంత ఉంటుంది ఎకరం ఇక్కడ? ఇక్కడ ఎంత ఉంటుంది, పడిపోయిందిగా రేటు. మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా రేట్లు లేవు ఇప్పుడు. అదేంటి అట్లా అంటావు ఏంటి? ఇప్పుడు రైజింగ్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైజింగ్ ఓకే, అంటే లైక్ రైజింగ్ టైంలో ఈ గ్యాప్ లో ఉంది ప్రస్తుతానికి. సమ్వేర్ ఇక్కడ గజం ఎంత ఉంది, ఒక 45-50 అలా ఉంది. ఓకే ఓకే ఓకే. ఒక 40-50 కోట్లు ఉంటుంది ఎకరం. 40-50 కోట్లు ఎందుకు ఉంటది? నా 2000 గజ 2400 అంతేలే ఉంటది. 40-50 కోట్లు. 40-50 ఏం ఉండదులే. సో ఇక్కడే ఒక 100 కోట్లకు ఉంది శ్రీకి. 100 కోట్లు ఏకంగా. ఇక్కడ 1 ఎకరం ఉంది, అక్కడ 1 ఎకరం ఉంది. నీ మాటల్లోనే అందరేమో నేను 100 కోట్లు చెప్తున్నానంటే ఫీల్ అవుతున్నారు. తన మాటల్లోనే చెప్పాను నేను. నువ్వు అందరికి అదే చెప్తున్నావు, అందరికీ 100 కోట్లు అంటున్నావు నువ్వు. అలా కాదు, ఇందులో మా బాబాయ్లు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా తమ్ముడాళ్ళు, మా అన్నయ్యలు, ఇంతమందికి కలిపి కదా ఇదంతా ఉమ్మడి ఆస్తి. ఓకే ఓకే. ఏంటి మెటల్స్ ఏంటి అసలు? ఇదంతా క్యాస్ట్ ఐరన్. దేనికి యూజ్ అవుతుంది ఇదంతా? ఈ ఫార్మింగ్ రిలేటెడ్, ఈ చెక్ వాల్స్ అంటారు వీటిని, ఫ్లాంజెస్, ఇవన్నీ ఏంటంటే వాటర్ ఒకవైపు నుంచి ఒకవైపు వెళ్ళడానికి పొలంలో ఇటు నుంచి అటు ట్రాన్స్ఫరింగ్ కాటికి యూజ్ చేసేవి. ఐరన్ అంతా? ఐరన్. ఓకే. ఇప్పుడు అంటే ఇది ఒకటి కాదు, మన దగ్గర మొత్తం దాదాపుగా 86 ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఓకే. లోపలంతా ఫ్యాక్టరీ, ఇదంతా మెషిన్ షాప్. ఇది మిషన్ షాప్ ఇదంతా. అదే ఈ మిషన్స్ మీద ఇది ట్రాక్టర్ కి పక్కన వస్తాయి, సీడ్స్ చేయడానికి, సీడింగ్ కి యూజ్ చేస్తారు అనమాట. మన చాలా ఫేమస్ బాను బ్రాండ్ అని. బాను బ్రాండ్. తర్వాత ఇవి వచ్చేసరికి హార్వెస్టర్ రిలేటెడ్. ఓకే. అలా ఒకటని కాదు, మొత్తం నీకు వాటర్ కి రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అనమాట. ఓకే ఓకే. సో మీ అందరూ మీ సారీ హీరో అని తెలుసా? వీళ్ళందరికీ ఎందుకు తెలియదు? తెలుసా? సినిమా పేరేంటి? ఫస్ట్ మూవీ ఈ రోజులనా? ఓ బాగా గుర్తుపెట్టుకున్నావే. ఎన్నిసార్లు చూసావు? వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అడగండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? వీళ్ళందరూ చిన్నలాగే ఉన్నాడు కదా అబ్బాయి. అవును, నాకన్నా చిన్నవాళ్ళ ఉంటే ఆడు 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ. ఈ రోజుల్లో ఒకటి ఇంకా ఏ సినిమా ఇష్టం? రై రయ్యా? ఇంకా ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతాను? కనీసం నీ సినిమాలు నీకన్నా తెలుసా శ్రీ? గుర్తున్నాయా? నాకెందుకు గుర్తులేవు, చేసింది నేనేగా. ఏమో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నావు కదా. ఇండస్ట్రీకి దూరం ఏముంది, ఇండస్ట్రీ కావాలి, అది కావాలి, మరి నా సర్వైవల్ కావద్దు నాకు.
సో అండ్ అది కాకుండా ఇది యాన్సిస్టర్ నుంచి వస్తున్న బిజినెస్ కాబట్టి దీన్ని రన్ చేయడం మెయిన్ కదా. అవునవును. అది నా ప్యాషన్, నా ఇష్టం. అది అవును. నా ఇష్టం గురించి ఫ్యామిలీని ఇది దూరం చేయలేం కదా. అవును. కానీ మధ్యలో కొంచెం లావ్ అయ్యావు, అయ్యా. మళ్ళీ ఇప్పుడు తగ్గావు. అవును. మళ్ళీ ఏమైనా సినిమా స్టార్ట్ చేస్తున్నావు ఈ రోజుల్లో 2 గానీ, లేకపోతే రాజా సాబ్ లో? యాక్చువల్గా ఇందులో ఏమన్నా సంపాదించేసి సినిమా తీద్దామని అనుకుంటున్నా. కాకపోతే ఇంకా అంత ఆల్రెడీ స్టూడియో పెట్టాను హైదరాబాద్లో, వారాహి స్టూడియో అని చెప్పి మన బంజారా హిల్స్ దగ్గర పెట్టాను. అందులో డబ్బింగ్స్, రీ రికార్డింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు జరిగినాయి. ఓకే. సో అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా వస్తున్నావు మరి స్టూడియో చూసుకోవడానికి రావాలి కదా. ఓకే ఓకే. సో నువ్వు మనిషి మాత్రం ఎక్కడో కదా, నీ ప్రాణం నా అంతా ప్రాణం, హైదరాబాద్లో నా మనసు అంతా అక్కడే ఉంది. సో ఆర్టిస్టులకి అంతేనండి, ఒకసారి కెమెరా ముందు యాక్ట్ చేసిన తర్వాత ఎక్కడున్నా కానీ అది మాత్రం కావాల్సింది ఆ పోదు. సినిమానే తిరుగుతా ఉంటది మైండ్ లో ఎప్పుడు కూడా. అవునవునవును. కానీ నిజంగా ఈ రోజుల్లో వచ్చి ఆల్మోస్ట్ 13 years అయిందా? 13 years అయిపోయింది. 13 years అయిపోయింది. అయిపోయింది 13 years. మారుతి గారు ఫస్ట్ ఫిలిం. భారతి గారు first film. అందరికి బ్రేక్ ఇచ్చిన మూవీ. దాదాపు మా ఆర్టిస్టులు అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ అదే. టెక్నీషియన్స్ కానీ అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ అదేగా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా ఈ రోజుల్లో చేసాననేగా చెప్పుకుంటాం ఫస్ట్. అవును. అంటే లైక్ నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడే కదా. అవును. ఇప్పుడేమో మీ డైరెక్టర్ గారు రాజా సాబ్ పాన్ వాల్ స్టార్ తో తీస్తున్నారు, కానీ మధ్య మధ్యలో ఆయన మూవీస్ కి ఎప్పుడు పిలవలేదా? ఒక మంచి సెకండ్ లీడ్ కానీ, లేకపోతే? నేను ఎప్పుడు అడగలేదు. నేను ఎప్పుడు అహం అంటే వచ్చిందా? అసలు అహం ఎందుకు మరి అట్లాగానే లేదు. ఇదంతా మనకి ఎంత మంది తెలిసినా, మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ కి మనం రిక్వైర్ అయితేనే మనం తీసుకుంటారు. అంతేగాని రెఫరెన్సెస్ మీద లేకపోతే ఫ్రెండ్షిప్ మీద ఆపర్చునిటీస్ వచ్చినా చిన్న చిన్నగా వస్తాయి. అవి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏమన్నా వస్తే మంచిది, సాలిడ్ గా ఉండాలి. సాలిడ్ గా లేనప్పుడు ఎలాగో హీరో అనే ట్యాగ్ ఒకటి ఉంది కదా, దాంతో మెయింటైన్ అయిపోదాం. అంతేనా? అంతే. సో ఇప్పుడు విజయవాడకి నువ్వే హీరో. విజయవాడ నాతో పాటు నా తర్వాత చాలా మంది హీరోలు ఎవరున్నారు ఇక్కడ విజయవాడ హీరోస్? ఇంకా విజయవాడలో ఉన్నారుగా బానే. హవీష్ ఉన్నాడు. హవీష్ విజయవాడ. జీనియస్ తీసిన అబ్బాయా? జీనియస్ తీసినట్టు. ఇంకెవరు ఉన్నారు బానే ఉన్నారు. సుహాస్ కూడా విజయవాడే. సీనియర్ అయితే నువ్వే. సీనియర్ అయితే నేనంటే ఏముంది మరి, ఏమో మరి సీనియరిటీ ఏముంది. ఓకే. ఫస్ట్ వచ్చాం అంతేలే, ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చానుగా. విజయవాడ నుంచి అయితే వచ్చా మరి. ఓకే ఓకే. కానీ నువ్వు అన్నావు మనిషిని ఇక్కడే ఉన్నాను కానీ ప్రాణం అంతా హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ సినిమాల మీద. ఎస్. కానీ డెఫినెట్ గా నువ్వు ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడే ఫ్యామిలీ either ఎస్ అని చెప్పాలి, లేకపోతే నో అని చెప్పేయాలి. అవును. ఆ టైంలో అసలు ఎలా జరిగింది ఈ రోజుల్లో? అసలు నేను మా ఇంట్లో నేను హైదరాబాద్ వచ్చి ఆ సినిమా తీసావా, లేకపోతే అందరు ఇష్టం? అట్లాగేం కాదు. అసలు యాక్చువల్ గా అప్పుడా నా ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి నేను 28 years అప్పుడు. అంటే నా MBA అయిపోయి నేను జాబ్ చేసుకొని, అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఎంత ఇష్టం ఉన్నా అక్కడికి వచ్చి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నాకు అలాంటి స్ట్రగుల్ ఉండకూడదని నేను సేఫ్ స్టెప్ వేసాను. నేను జాబ్ చేసేసుకొని, జాబ్ చేసిన తర్వాత ఉన్న సేవింగ్స్ అవన్నీ పెట్టి కాస్త అలా ముందుకు వచ్చాం. సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలిగాము ఆ 2 సంవత్సరాలు షూటింగ్ చేసినప్పుడు. ఇదంతా కానీ మా షూటింగ్ అంతా 8 months లో రిలీజ్ అయిపోయింది. కానీ దాని ముందు ఉన్న స్ట్రగుల్ ఉందిగా. అవును. ఈ స్ట్రగుల్ అంతటికి కూడా దగ్గర 2 years పట్టింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మొత్తం నీ డబ్బులతోనే. డబ్బులన్నీ నాతో అని కాదు, దానికి బోల్డ్ అంత మంది సపోర్ట్ ఉంది యాక్చువల్ గా. ఏదో అంటారు కదా ఉడత సహాయం అని, సంథింగ్ లైక్ దట్. అంతే తప్పితే మనమేం కాదు. దానికి చాలా మంది సపోర్ట్ ఉంది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది పబ్లిసిటీకి హెల్ప్ చేశారు, ఎంతమంది. ఇప్పుడు ఆ రోజుల్లో పబ్లిసిటీ ఉందా? అసలు ఇంత పబ్లిసిటీ అప్పుడు చేసిన పబ్లిసిటీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు? అవునా? అంతేగా. మా మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, అప్పుడు లేదు, ట్విట్టర్ లేవు, మరి శ్రేయా శ్రీనివాస్ గారు కానీ లేకపోతే అప్పుడు TV9 బద్రీ గారు వీళ్ళందరూ మాకు చేసిన సపోర్ట్ వల్ల ఆ సినిమాని మనం ఆ రేంజ్ కి జనాల్లో అంత హృదయాల్లోకి తీసుకెళ్ళిపోగలిగింది మట్టుకు ఆ పబ్లిసిటీయే. అవునా? గుర్తున్నాయా శ్రీ నీకేమన్నా డైలాగ్స్ దాంట్లో ఇప్పటికి కామెడీ డైలాగ్స్ ఏమన్నా ఒకటి రెండు? కామెడీ డైలాగ్లు ఏముంది, అందులో ఉన్న ఒకే ఒక స్ట్రెచ్ డైలాగ్ ఏదన్నా ఉందంటే అది ఇంటర్వెల్లో వచ్చే డైలాగే కదా. గుర్తుందా? పర్వాలేదు. అంటే లైక్ ఇప్పుడు దాన్ని రికలెక్ట్ చేసుకుంటే అప్పుడు వస్తుందేమో అది. సరేలే, ఓకే. అలా కాకపోయినా యాజ్ ఇట్ ఈస్ గా ఏం గుర్తుంది నీకు? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు పొగడా అన్నాయంటే. ఎక్కడ యాక్టింగ్ స్కూల్ అసలు నువ్వు?
చూసే ప్రతి Only రోజు చూసి. సినిమా చూసేవాడిని ప్రతి రోజు. అంటే లైక్ విజయవాడలో మాకు తెలిసింది సినిమాయేగా. డాడీకి పాటు పొద్దున్న ఇక్కడ 8 o'clock వచ్చేవాడిని. 8 నుంచి 5 వరకు ఉండేవాళ్ళం. 5 o'clock ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గో టు సినిమా. అంతే. పొద్దున్నే 5కి, అంటే లైక్ చిన్నప్పటి నుంచి 5కి లెగడం అనేది ఒక హ్యాబిట్. 5 o'clock లెగిస్తాం, 5:30 కల్లా జిమ్కి వెళ్ళడం. ఇది రెగ్యులర్ అనమాట. జిమ్మింగ్, సినిమా, ఈ రెండు రెగ్యులర్గా ఉండే రోజు. కానీ ఈ రోజుల్లో అయిపోయిన తర్వాత, అంత పెద్ద హిట్ పడిన తర్వాత సరైన గైడెన్స్ లేక, మంచి కథలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక, లేకపోతే నువ్వు కావాలని నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని పిచ్చి పిచ్చిగా మూవీస్ చేసేసి కెరీర్ పాడు చేసుకున్నావు అసలుకి. నా కెరియర్ పాడవడానికి కారణం అంటే ఎట్లాగంటే, ఇప్పుడు మనం బేసిక్గా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం? పెద్ద పెద్ద స్టార్స్ని, పెద్ద పెద్ద హీరోస్, వాళ్ళు చేసిన పనులు, వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం బేసిక్గా. ఎప్పుడూ కూడా తాహతకి మించిన పనులు చేయకూడదు. ఏం చేసావు? తాహతకి మించిన పనులు చేయడం వల్ల నేను తెలియకుండా నేనే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోయాను. అంటే ఇప్పుడు నా సినిమా ఏమన్నా రిలీజ్కి దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరిగింది. దాన్ని ఏదో ఒకటి చేసి నేను డబ్బులు పెట్టడమో, లేకపోతే నా రెమ్యునరేషన్ నుంచి డబ్బులు ఇచ్చేసేయడమో, ఏదో ఒకటి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ డబ్బు సంపాదించడానికి లేను. నేను సినిమా ఇండస్ట్రీకి నా ప్యాషన్తో వచ్చా. అక్కడికి వెళ్తే ఇన్ని డబ్బులు వస్తాయి అని కానీ మనకి తెలీదు. ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు ఇలా దాచుకోవాలి అని ఆ క్లారిటీ ఏం తెలియదు. మనకు అసలు ఐడియా లేదు. ఏం ఐడియా లేకుండానే మనకు పెద్ద హిట్ వచ్చేసింది. ఈ పెద్ద హిట్ వచ్చేసిన తర్వాత మనకేంటంటే డైరెక్టర్లు వచ్చి కథ చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అయితే డైరెక్టర్ ఫాల్ట్ అవుతుంది, లేదా ప్రొడ్యూసర్ గారు ఫాల్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరు అప్పుడు కథ చెప్పిన వాళ్ళు నీకు? నాకు అంటే లైక్ ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మనం ఏదో మళ్ళీ నెక్స్ట్ మన స్టెప్ కోసం వీళ్ళ పేర్లు వాడుకున్న ఫీలింగ్ వస్తుంది. మనకెందుకు అవన్నీ అసలు వాడుకోకుండా ఉంటే అయిపోవాలా? అంతేనా? అంతే. ఏదైనా మన ఇష్టం, మనని చూసి మన కోసం వచ్చిందే మనది. కానీ ఈ రోజుల్లోకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు నీకు? ఫస్ట్ సినిమాకి ఎవరు రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నా? నువ్వే పెట్టి తీసావా? నేను చెప్పాను చెప్పావబ్బా. అంతే. ఆ టైంలో ఉడత సహాయం అంతే. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సంపాదించింది ఉందా, లేకపోతే మొత్తం నీ సంపాదించిందే పెట్టాల్సి వచ్చిందా? నేను మా ఇంటి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, కానీ ఎవరి దగ్గర నుంచి రూపాయి తేలా. నా సొంత డబ్బులు నేను సంపాదించిన డబ్బు. అంటే లైక్ మరి నేను చదివించింది అన్నీ మీ నాన్నగా అంటారు. అంటే మా నాన్నగారు చదివించడం వల్ల నేను సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దాచుకొని నేను సినిమాల్లో పెట్టుకొని నా సర్వైవల్కి యూజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఏ రోజు 1 రూపీ కూడా ఇంట్లో నుంచి తీసుకోలేదు. అలాగని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగా ఉండి దాదాపు 9 years అయిపోతుంది. ఈ 9 yearsలో లైక్ నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఓకే. మొత్తం అంతా అక్కడే పోయింది. నీకు ఇందాక చెప్పాను కదా, పెద్దవాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఎక్కడైనా సినిమా ఆగిపోయింది అనుకో, మనం పూనుకొని సినిమాలు రిలీజ్ చేసేయడం. ఇప్పుడు నేను చేసిన సినిమా ఉంది, నేను చేసిన సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆగల. అది ఏది ఆగల. మీ ఎంప్లాయీ చెప్పినట్టే. ఇప్పుడు నాకు ఏదన్నా నేను చేశానంటే అది 100% full-fledged గా జరగాలి. ఓకే. అది జరగడానికి నేను ఎంత ప్రయత్నం చేయాలో నా ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కొంత పాలిటిక్స్ చేసి తొక్కేశారు ఎదగనీయకుండా అనేది నిజమా? మీ కెరీర్ లో జరిగింది? అది జరిగి ఉండొచ్చు, కానీ ఒకటి జరిగి ఉండొచ్చు అంటే ఎవరు చేశారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. నాకు అదంతా ఉంది, కానీ నేను దాన్ని నమ్మను. ఇప్పుడు నేను పలానా ఓడి వల్ల నా సినిమా రిలీజ్ అవ్వలేదు, లేకపోతే పలానా ఓడి వల్ల ఇది ఆగిపోయింది, అవన్నీ నాకు తెలుసు. కానీ నా సినిమాలో ఆ రోజు కనుక కంటెంట్ ఉండుంటే గ్యారంటీగా ఆ సినిమా ఆడేది. అంటే ఎవరు అంత పెద్ద రాజకీయం చేసింది? ఎవడన్నా అయి ఉండొచ్చు. అది ఎవడన్నా ఎందుకు మీకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ అవి రివీల్ చేసుకుని నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదో మళ్ళీ నా సర్వైవల్ కోసం నేను చెప్పుకున్న మాటలలాగా ఉంటాయి. కాబట్టి ఒక రోజు ఏమో నిజంగా నేను మళ్ళీ మంచిగా ఫామ్లోకి వచ్చిన రోజున నేను వాళ్ళతో మాట్లాడగలిగితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్, సరే మీరు ఆ రోజు ఇలా చేశారు కాబట్టి నాకు ఇలా జరిగిందని నేను ఆ రోజు చెప్తాను. అంతేగాని ఇప్పుడు నేను వాళ్ళ మాటలు పెట్టుకొని ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏమీ జరగదు, ఇంకా మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకు? మనం ఫామ్లో లేము కాబట్టి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ నువ్వు ఫామ్లో ఉండు, నీ మాట ఏంటది అంతే. అంతేగాని ఇప్పుడు నేను మన పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మంచి నీతి వాక్యాలు చెప్పినా సరే భూత పురాణం లాగే ఉంటుంది. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, సక్సెస్ ఉంటే మన ఇంటికి ఒక్కొక్క రెస్పెక్ట్ ఇస్తారు. అంతే. ఆబ్వియస్ గా సక్సెస్ లేకపోతే ఇంట్లో లేకపోతే మనకు ఒక్కకన్నా హీనంగా చూస్తారు. అది నన్ను రీసెంట్ గా ఒక పెద్ద డైరెక్టర్ పిలిచారు. అది కూడా ఎట్లాగా, నైట్ 10:30 కాల్ చేసి రేపు పొద్దున్న 6 o'clock షూట్ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీకి రా అన్నాడు. వెళ్ళా నైట్ వెంటనే, అప్పుడు ఆఫీస్లోనే ఉన్నాను, ఇంక ఇంటికి కూడా వెళ్ళకుండా ఇటు నుంచి ఇటు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళా. నేను నైట్ 11 వరకు ఉంటాను అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసేయండి అని అన్నారు. అంటే నాకు అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. అయిపోతే ఇంక రామోజీ ఫిల్మ్ సిటీ ఎలాగో లోపలికి వెళ్ళిపోయాం కదా అని ఇంక అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపోయాను. పొద్దున్నే 6 o'clock లొకేషన్కి వెళ్తే
ఆ డైరెక్టర్ నన్ను చూస్తానే ఉన్నాడు. పొద్దున్నే వచ్చాడు, ఆయన టిఫిన్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూస్తాను, నేను పలకరించాను, హాయ్ అన్నారు, అంతా అయిపోయింది. కానీ మధ్యాహ్నం 2:30 వరకు అది కూడా నేను అంటే లైక్ నన్ను చూస్తున్నాడు, నన్ను పిలవట్లేదు, నాతో మాట్లాడట్లేదు. మనం ఏమనుకుంటా ఆయన కొంచెం ఫ్రీ అయ్యాక పిలుస్తాడు అనుకుంటా. ఇంకా నా అంతటి నేను వెళ్ళి, సార్ ఏంటి సార్ మీరు రమ్మన్నారనే కదా వచ్చాను అని అంటే, నువ్వు రేపు పొద్దున్న ఆఫీస్లో కనిపించి అప్పుడు మాట్లాడతాను నీతో అన్నాడు. అంటే నీకు షూటింగ్ అని పిలిచి నీకు షార్ట్ లేదు, షూటింగ్ లేదు, షూట్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఆయన పెద్ద డైరెక్టర్, కానీ ఏం చేస్తాం. సరే కలిసావా మార్నింగ్? కలిసే నేను అక్కడే ఉన్నా RFCలోనే. వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి నైట్ 12 నుంచి ఇంకా అక్కడే ఉండిపోయాను. షూట్ లొకేషన్కి వెళ్ళిపోయాను. రూమ్ తీసుకొని కూడా మళ్ళీ బయటికి వెళ్ళి ఏమవుతాంలే, పొద్దున్నే 6 o'clock అంటున్నారు కదా అని చెప్పి కార్లోనే పడుకున్నాను. అయ్యో, పొద్దున్న లేసాము, తర్వాత ఏమో ఏం లేదు. అలా అంటే క్యారెక్టర్ లేదు, అసలు నాతో మాట్లాడలేదు ఆయన. ఎందుకు పిలిచాడు మరి? నేను అప్పటికి చెప్పాను, నేను విజయవాడలో ఉన్నాను, మీరు రమ్మంటేనే వస్తానని కూడా చెప్పాను. అంటే లేకపోతే నా పేషెన్స్ని టెస్ట్ చేశాడు. నేను ఎంత అంటే లైక్ కొంచెం ఆర్టిస్టులు ఇలా వెయిట్ చేస్తారా లేదో చూద్దాము అని అలాగే ఇదేమి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇలా ఈ మధ్యకాలంలో 2-3 జరిగినాయి. అది పెద్ద డైరెక్టర్స్. ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఇంకోటి ఏం వేరే పెద్ద హీరోల మూవీసే, అందులో క్యారెక్టర్ కోసం అని పిలుస్తారు. తీరా చూస్తే అక్కడికి. కానీ ఉందా నీకు ఇంట్రెస్ట్ ఉందా మంచి క్యారెక్టర్స్ చేద్దాం? సెకండ్ లీడ్ అయినా పర్వాలేదు, హీరోకి అన్నైనా హీరోయిన్ కి అన్నైనా. అసలు నేను మొన్న ఒక డైరెక్టర్కి మెసేజ్ పెట్టా. ఆయన ఏంటి ప్రతిసారి సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాలో మన ఇద్దరం చేస్తున్నాం అంటాడు. నేను మొన్న ఆయన మూవీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నారని తెలిసి, నువ్వు హీరో ఫాదర్ అయినా పర్లేదు, నువ్వు చెప్పు, నీ డైరెక్షన్లో నాకు రీలాంచ్ కావాలి, నేను చేస్తానని అడిగా. ఓకే. అయితే ఆయన సరే అయిపోయిన తర్వాత ఒక జస్ట్ 3-4 months బ్యాక్ కాల్ చేశారు. అర్జెంట్గా నువ్వు ఎలాగున్నావు సార్, ఫోటో షూట్ చేయాలి, నువ్వు వచ్చేద్దు కానీ హైదరాబాద్ అన్న. 4 months అయిపోయింది. ఇప్పుడు వాళ్ళది ఇంకా మూవీ స్టార్ట్ అయినట్లేదు, అందుకనే పిలవలేదేమో. అంటే లైక్ సో నువ్వు రెడీగా ఉన్నావు, హీరో నా తండ్రి అయినా, నెగిటివ్ రోల్స్ అయినా, అన్నైనా, దేనికైనా శ్రీ రెడీ. నేను రెడీ. ఆయన విలన్ గా లాంచ్ చేద్దాము నిన్ను, కొంచెం ఆ సెటప్ చేద్దాం అన్నట్టుగా అన్నారు అనమాట. ఓకే. ఆయన గురించి యాక్చువల్ గా నేను కొంచెం అంటే లైక్ అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకో, మనం కూడా మన బాడీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్లిమ్ అవడం అలా చేస్తాం. ఇప్పుడు సో మనం ఇప్పుడు రెడీ అయ్యి ఆయన గురించి వెయిటింగ్ అనమాట, ఆయన ఎప్పుడు పిలుస్తాడా అని. కానీ ఇప్పుడంటే హిట్ వచ్చిందంటే ఎవడు పట్టించుకోవట్లేదు కానీ పెద్దగా, ఏదో ఆ 2-3 days సినిమా రిలీజ్ అయిన హడావుడి తప్పితే. కానీ 2010, 2015 వరకు కూడా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ ఇంపాక్ట్ ఇండస్ట్రీలో ఉంటుంది. ఆ హీరోస్ మీద కూడా చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళని పిలిపించుకోవడం, మంచి హిట్ పడింది, కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ నీకు మంచి లైఫ్ ఉంది, నేను సపోర్ట్ చేస్తా, ఇలా ఎక్కువ ఉండేది. బట్ 12 లో నీకు మంచి హిట్ పడింది కదా ఈ రోజుల్లో. ఆ టైంలో ప్రభాస్ గానీ వీళ్ళందరూ ఎవరు పాన్ ఇండియా స్టార్స్ కాదు. యాక్చువల్ గా ఆ టైంలో ఏమైందంటే మూవీ రిలీజ్ అయిందా, ఓ 3-4 days ప్రమోషన్ యాక్టివిటీస్ లో బాగా బిజీగా ఉన్నాము. ఒక 1 week కి ఐ వెంట్ టు అరవింద్ 2 దాండేలి ఫారెస్ట్ లో దాదాపుగా 28 days. అక్కడ దానివల్ల ఏమైందంటే దాండేలి ఫారెస్ట్ లో ఏముంటది, కనెక్టింగ్ ఏముండదు, ఫోన్లు అవన్నీ సరిగ్గా పనిచేయవు. అరవింద్ 2 మూవీకి వెళ్ళి అక్కడ ఉండిపోవడం నా కెరీర్ కి చాలా పెద్ద మైనస్ అయింది. శేఖర్ సూరి పెద్ద డైరెక్టర్, మరి ఆయనతో చేయాలంటే మనకు ఆ కుతూహలం ఉంటది. మరి అప్పట్లో శేఖర్ సూరి అనేది ఆ బ్రాండ్. సో ఇమీడియట్ గా దాండేలి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. 28 days అక్కడ ఉండిపోయాం, మొబైల్ సిగ్నల్స్ రీచ్ అది లేక. అది మైనస్ అయిందేమో అని నేను అనుకుంటున్నా. బట్ వచ్చిన తర్వాత కలిసి ఉంటావు కదా కొంతమంది హీరోస్ ని, లైక్ మన ఎక్కడ అసలు పడుకోవడానికి ఖాళీ ఉండేది కాదు. ఏంటి దాదాపుగా 4-5 months నేను అసలు పడుకోలే. ఎందుకంటే డైలీ 3 షూటింగ్లు చేసేవాడిని. అంటే లైక్ దాదాపుగా 11 movies, 3 years స్పాన్ లో 12 movies రిలీజ్ అయినాయి నాయి 3 years స్పాన్ లో. అంటే అన్ని ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి అందులో, అందుకనే మనకు అంత ఐడెంటిఫికేషన్ లేదు. 12లో ఎన్ని ఫ్లాప్, అన్ని ఫ్లాపేగా, లేకపోతే ఇక్కడ ఎందుకుంటా. సో ఇలా ఒప్పుకునే హీరోస్ కూడా ఉండాలి. 12 ఫ్లాప్ అయినాయి, ఏం చేస్తాం. అదే ఈ రోజుల్లో హిట్ కదా. ఈ రోజుల్లో కాకుండానే 12 ఈ రోజుల్లో కాకుండా 12 ఫ్లాప్లు అంటే 13 సినిమాలు చేసాం మొత్తం. అంతే కదా. 13 movies హీరోగా చేసాం. ఈ 12 years ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నావు కాబట్టి ఒక 9 years ఫైనాన్షియల్ గా కావచ్చు, అసలు ఫ్యామిలీ అసలు ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఫైనాన్షియల్ గా ఆల్ ఈజ్ వెల్?
అంటే లైక్ మొన్న ఆగస్ట్ లో ఫ్లడ్ వచ్చింది ఇక్కడ, దాదాపుగా 22 days 9 feet వాటర్ ఉండిపోయింది. అప్పుడు ఈ మెషినరీ అంతా మొత్తం పాడైపోయింది లోపల. దాదాపుగా ఒక 4 to 5 crores వర్త్ మెషినరీ పాడైపోయింది ఇక్కడ కానీ అక్కడ కానీ, రెండిట్ల దగ్గర. అప్పటి నుంచి కొంచెం స్ట్రగ్లింగ్ గానే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా 1 by 1 మెషిన్స్ కొంటున్నాను మళ్ళా రొటేషన్ లో. సో చూద్దాం, ప్రస్తుతానికైతే ఫుల్ టైట్ లోనే ఉంది. అలాగని చెప్పి మనం ఏమో కింద పడిపోయాము ఇలాగా అలాగనేం కాదు, ఓకే. అండ్ మాకు చిన్నప్పటి నుంచి మాకున్న అలవాటు ఏంటంటే ఇవాళ ఏదో ₹1 కోటి ఉన్నాయి కదా అని చెప్పి 5 star హోటల్లో తిరగడం, ఈరోజు ఏమి డబ్బులు లేవు కదా అని చెప్పి బేకార్గా నాకు తిరగడం అలా ఉండదు. ఎప్పుడు నా దగ్గర కోటి ఉన్నా ఒకేలా ఉంటాను, అసలు ఏమీ లేకుండా ఎంటీ పాకెట్స్లో ఉన్నా ఒకేలా ఉంటాను. ఇది నా రోజులు కూడా ఉన్నాయా ఎంటీ పాకెట్స్? ఎంటీ పాకెట్స్ నా సినిమా 6 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక సినిమాకి చెప్పాలంటే పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. డైరెక్టరు గచ్చిబౌలి దగ్గర ఉన్నాడు, దీనికన్నా గచ్చిబౌలి దగ్గర ఎల్లా హోటల్లో ఉన్నాడు. ఇది గలాటా మూవీ డైరెక్టర్ ఏమో ఆవాస హోటల్ దగ్గర ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరూ ఈ హోటల్స్కి రమ్మంటున్నారు. అప్పుడున్న చిన్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఏమైందంటే అప్పటికి కొన్న ఏది 6 movies రిలీజ్ అయిపోయి మొత్తం కారు గీరు అన్ని అమ్మేశాం. కారు కూడా అమ్మేసావా? మొత్తం అసలు అప్పుడు వెళ్ళడానికి కారు లేదు. మామూలుగా అక్కడ ఉన్నప్పుడు రెంటెడ్ హౌసేగా, అక్కడ గ్రీన్ బావర్చి దగ్గర ఉతికే క్యాప్ పెట్టుకొని టీ తాగి అలా, అసలు టీ తాగడానికి కానీ దేనికి అసలు ఆ టైంలో అసలు ₹1 లేదు జోబులో. కూర్చొని ఏంటిది నా కెరీర్ ఏంటి ఎలా అయిపోయింది, నేనేంటి ఎలా చేసేసుకున్నాను అని ఆలోచిస్తున్నా. అప్పుడు అక్కడ కూర్చుంటే ఈ గలాటా ఆయన ఫోన్ చేసి వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళండి అని ఆవాస హోటల్కి పిలిచాడు డైరెక్టర్. తర్వాత ఏమో ఈ పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ అతనేమో ఇక్కడ ఎల్లా హోటల్ దగ్గర ఉన్నాను వచ్చి తీసుకెళ్ళాను అంటాడు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, జోబు డబ్బులు లేవు. మీ అమ్మ ఇచ్చి అసలు ముందు అర్జెంట్గా ఆవాసాకి వెళ్ళిపోతే మన చేతిలో ఎంతకంత డబ్బులు పడతాయి ముందని చెప్పి సీరియస్గా నడవడం మొదలెట్టా. నడుచుకుంటూ వెళ్ళిపోయావు? నడుచుకుంటే బయలుదేరా. అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి వారిని అమ్మ ఏంట్రా బాబు ఇంకా అక్కడెక్కడో ఉంది అని ఆలోచిస్తా. సరే సర్వీస్ ఆటో ఎక్కిసా. దిగినప్పుడు అన్న డబ్బులు లేవన్నా అంటే ఆడ ఏదో ఒకటి తిడతాడులే, తిట్టినప్పుడు ఏదో ఒకటి చేసుకొని పోదాంలే లోపలికి అని అక్కడ దిగి ఆటో ఎక్కేసాను. ఆవాస దగ్గర దిగి యాక్టింగ్ చేస్తున్నా, మనకి యాక్టరేగా యాక్టింగ్ చేస్తే జేబులో ఏమన్నా డబ్బులు లేవన్నా అంటే నా పక్కన యాక్చువల్గా ప్యాసింజర్స్ కూర్చుంటారు కదా, నేను ఇలా క్యాప్ పెట్టుకొని ఇలాగ డబ్బులు లేవన్నా అంటే ఆ పక్కన అమ్మాయి నన్ను గుర్తుపెట్టి మీరు శ్రీ గారు కదా అని. సర్లే ఏదో ఒకటి ఐడెంటిటీ ఎలాగన్నా ఉపయోగపడింది అనుకుని అవునండి అన్నాను. నేను ఇచ్చేస్తానండి అన్నాను. అప్పుడు అలా లోపలికి వెళ్ళా. ఇది జరిగి ఈ రోజుల్లో రిలీజ్ అయినా ఎగ్జాక్ట్గా 2.5 to 3 years టైంలో జరిగింది ఇది. అసలు అప్పటికే అంటే అది అలా ఉంది. అంటే సినిమాల్లో సంపాదించింది దగ్గర కూడా అడగకూడదు, ఇంటికి రాలేదు, అదే అడగకూడదు అని కూడా. నేను ఈ రోజుల్లో రిలీజ్ అయిన తర్వాత టూ మచ్ ఆఫ్ ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాను. అదేమి నేను చేసిన తప్పు కాదు, ఏది కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ నన్ను మిస్లీడ్ చేసి, అంటే లైక్ మనని ఎన్ని విధాలుగా వాడుకోవాలో వాళ్ళు చక్కగా వాడుకున్నారు. ఫినాన్షియల్గా అంటే అదే చెప్తున్నా కదా, సినిమా ఎక్కడన్నా ఏది కొంచెం ఆగుతున్నా మనం వెంటనే ఎంతో కొంత ఇవ్వడం, లేకపోతే సినిమా షూటింగ్ దగ్గర ఆగింది ఎంతో కొంత. నేను నాకు తెలిసిన ఫైనాన్సర్లు అందరిని పిలిచి, ఇప్పుడు అరవింద్ 2 ఉంది, గోవా వెళ్ళిన 10 రోజులకే ఆగిపోయింది. ఆగిపోతే 10 రోజులు కూడా అవ్వాల, 2 daysకే ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఎస్ఎన్ రెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు వీళ్ళు ఉన్నారు. అప్పటికి వీళ్ళిద్దరు నాతో సినిమా చేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మనం పిలిచి ఇలాగ ఈ మూవీకి హెల్ప్ చేయండి అని అడిగితే వాళ్ళు అప్పటికప్పుడు ఎస్ఎన్ రెడ్డి గారు కానీ రాజ్ కందుకూరి ఇద్దరు హెల్ప్ చేశారు. అంటే లైక్ మనకున్న ఒక గుడ్ నేమ్ అనుకో ఏమన్నా అనుకో, ఇట్లాంటి హెల్ప్స్ నేను దాదాపు ప్రతి సినిమాకి చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆవాసంలో దిగి వెళ్ళిన తర్వాత మరి డబ్బులు పడ్డాయి. ఎందుకు పడవు? డబ్బుల కోసం వెళ్ళినప్పుడు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చే ఇంటికి నేను నా ఈ రోజుల్లో రిలీజ్ అయిన 3-4 సంవత్సరాలు నేను ఇంటికి రాలేదు. చూపించకూడదని కాదు, నా బాధ నా మీద ఉన్న బర్డెన్స్ నేను తీసుకొని ఇంటికి రాకూడదని. ఇప్పుడు నేను ఓడిపోయినట్టు కదా. ఇప్పుడు నేను అలా గనక చేసి ఇంటికి వచ్చి ఇదిగో నేను ఇలాగా ఇంతమందికి సెక్యూరిటీస్ అయి పెట్టి నేను ఇలా స్టక్ అయిపోయాను, నాకు హెల్ప్ చేయండి అని నేను అడగకూడదు. ఎందుకు? నేను వాళ్ళకి చెప్పి వెళ్ళాలి సినిమా ఇండస్ట్రీలోకి, చెప్పకుండా వెళ్ళాను. సో దాన్ని నేను అలాగే ఉంచాలి, అంతేగాని నేను మళ్ళీ నా దగ్గర మా నాన్న దగ్గర ఉన్నాయి కదా నేను వచ్చేసి నువ్వు కట్టేసేయి అని అనడం బాగోదు కదా. సో అది అందుకనే అసలు నా సినిమా రిలీజ్ అయినా 3 years రాలే, నేను 3rd yearలో వచ్చాను ఇంటికి. ఆ గలాటా అడ్వాన్స్ తీసుకొని అప్పటికప్పుడు ఒక కార్ అడ్వాన్స్ ఇచ్చి
అప్పుడెంత అడ్వాన్స్ 4 lakhs 5 lakhs ఇచ్చారు అప్పుడు. అంతే 4 lakhs ఇచ్చాడు ఆ రోజు అడ్వాన్స్. ఆ 4 lakhs ఆయన దగ్గర, అండ్ ఇంకొక 4 lakhs ఏమో పుస్తకంలో. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఆవాసాల నుంచి బయటికి రాగానే ఫస్ట్ వెళ్ళిపోయి ఒక కారు, రెడీగా ఉన్న కారు ఒకటి తీసేసుకొని సెకండ్స్ లో కాదు, కొత్తదే. అంటే లైక్ ఆల్రెడీ అమ్మేసిన తర్వాత కొంచెం డబ్బులు ఉంటే దానికి ఒకదానికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాను. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ముందు ఆ కార్ తీసుకొని మళ్ళీ ఎల్లాకెళ్ళి ఎల్లా దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చేసారు. ఎందుకు ఇన్ని రోజులు మరి ఇంటికి వెళ్లకుండా ఇవన్నీ చేసుకుంటా ఇలా ఉన్నాం కదా, మరి ఇది ఇంపాక్ట్ మరి ఇంట్లో వాళ్ళు ఏమో ఎందుకు రావట్లేదు అని వీళ్ళకి టెన్షన్. సో ఇంక అందుకని చెప్పి అప్పుడు వచ్చా ఇంటికి. పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా. లవ్ మ్యారేజ్ ఏం కదా, అరేంజ్డ్ మ్యారేజ్. ఏం చేస్తాను చెప్తాను? హౌస్ వైఫ్. పిల్లలు లేరు. సో ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అంతా. మరి తను కూడా ఫుల్ కోఆపరేటివ్, ట్రై చేయి, నో ప్రాబ్లం. వాళ్ళు ఇప్పటికే అంటారు, మీరు అసలు ఇక్కడ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మీరు చక్కగా మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అంటారు. ఇప్పుడు ఈ టైంలో నేను వెళ్ళిపోతే నేను ఓడిపోయినట్టు మళ్ళా. బట్ తను కోఆపరేషన్ చేస్తున్నారు. చేస్తారు, మనకి చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాన్న మధ్యలో కోవిడ్ అప్పుడు చనిపోయారు డాడీ. 2020లో డాడీ చనిపోయారు. అప్పటి నుంచి నేను ఈ బిజినెస్ లో యాక్టివ్ అయ్యాను. అదే కోవిడ్ వల్ల చనిపోయారు ఫాదర్? డాడీ కోవిడ్ వల్ల చనిపోయారు. ఓకే. సో ఇప్పుడు అమ్మ మీ దగ్గర ఉంటున్నారు? మదర్ నా దగ్గర ఉంటారు. ఓకే. మొత్తం మీరు 3 brothers కదా? నాకు 2 అన్నయ్యలు. ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తారు? పెద్దన్నయ్య నీకు తెలుసు, రవియోలి ఫుడ్ విజయ్ మంగం ఉన్నాడు కదా. అవును, నువ్వు ఇంటర్వ్యూ కూడా చేసినట్టు. అవును. అన్నయ్య, సొంత అన్నయ్య, పెద్దన్నయ్య. ఓకే. రెండో అన్నయ్య ఏమో ఇక్కడ స్టోన్ క్రషర్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాకు ఇంకోటి, అది అన్నయ్య చూసుకుంటాడు. ఓకే. అన్నయ్యల సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు? నువ్వు డౌన్ లో ఉన్నా లేకపోతే? నేను ఎప్పుడే ఎవరికి చెప్పలేదు, కానీ మా అన్నయ్యలు ఇద్దరు కూడా ఫుల్ సపోర్ట్. అసలు ఇద్దరు కూడా అసలు మనం ఏం చేసినా సరే మన వెంట ఉండి నువ్వు చెయ్యిరా బాబు, నువ్వు చెయ్యి అంటానే ఉంటారు. ఏం చేస్తారు. ఓకే. ఇద్దరు అసలు ఫుల్ సపోర్ట్. ఓకే. వాళ్ళిద్దరికి మన మీద బాగా నమ్మకం కూడా ఎక్కువ. వీడు ఏం చేసినా జాగ్రత్తగానే చేస్తాడు అన్న ఇది. ఓకే. మా అందరికీ ఇది ఉంది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇండస్ట్రీకి వస్తారు, చేస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే మీరు చేసినప్పుడు చాలా మంది కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అయి ఉంటారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్. నాకున్న అంటే లైక్ గుడ్ థింగ్ అనుకో, బ్యాడ్ థింగ్ అనుకో, ఏమన్నా అనుకో, నేను బేసిక్గా ఎవరికి టచ్ లో ఉన్నాను ఎప్పుడు. అది నా చిన్నప్పటి నుంచి నాకు అదొక ఇది. అంటే లైక్ మనం ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం, ఒక సర్కిల్, ఇదంతా ఏమి ఉండదు. ఎప్పుడు కూడా నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని, నా ఇల్లు, ఈ 2 తప్పితే మనకి బేసిక్గా పెద్ద అదర్ నావిగేషన్స్ కానీ లేకపోతే ఈ సెటప్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆఫీస్ తర్వాత ఇల్లు, అంతే. సండేస్ వచ్చినాయా ఒక సినిమా, అంతే. వేరే అదర్ నావిగేషన్స్ లాగా అలాగే ఉండవు. సూపర్. బయటకు వచ్చి కూడా ఇలా కూడా బతకొచ్చు, ఇలానే ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని కూడా ఇలాంటి వాళ్ళు కొంతమందిని చూసినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ నన్ను ఫస్ట్ లో అడిగినప్పుడు కూడా నేను అందరికి ఒకటే చెప్పేవాడిని, నా దగ్గరికి వచ్చేయండి, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, ఇలా ఇంట్లో నుంచి వచ్చేసాను, లేకపోతే చదువు ఆపేసాను అంటే, అరే బాబు ముందు చదువుకో, అది ఫుడ్ పెట్టిద్ది. కానీ ఇక్కడ ఫేట్ ఏదైనా నీ టైం మీద బేస్ అయి ఉంటది. అవును. నీ హార్డ్ వర్క్. నేను బాగా కష్టపడిపోతానండి, నాకు డాన్సులు వచ్చండి, ఫైట్లు వచ్చండి, రాత్రి పగలు పని చేసేస్తానని అవ్వదు. దానికి ఒక సుడు ఉండాలంటారు చూసావా, ఎక్కడో ఆ సుడు ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే డెఫినెట్ గా. బట్ ఇన్ని పెయిన్ఫుల్ స్టోరీస్ తర్వాత కూడా ఇంత హ్యాపీగా ఉండటం నిజంగా. నేను పెయిన్ఫుల్ స్టోరీస్ అని మీరు అనుకుంటున్నారు, నాకు ఏ పెయిన్ నీకు కాదు, బయట వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది. మధ్యలో నీకు ఆ డిప్రెషన్ ఉంటుంది డెఫినెట్ గా, లేదు అని నేను చెప్పను. డిప్రెషన్ అవ్వకూడదు అని చెప్పి మెంటల్ గా, ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఎంటర్ అయినప్పుడే మేము ఒకటి అనుకున్నాం, బాబు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నా మెంటల్ గా మనం డౌన్ అవ్వకూడదు. సో అది మాకు ఫస్ట్ నుంచి, అంటే లైక్ మా తాతగారు కానీ మా డాడీ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఒకటే, దేన్ని ప్రేమించుకో, వచ్చిన దాన్ని ప్రతిదాన్ని ఆస్వాదించు. ఓకే. ఇదొక నేను నా లైఫ్ లో నేను ఫాలో అయ్యే ఒక పాలసీ ఇది. దేని మీద అయితే నువ్వు అతిగా ప్రేమ లేకపోతే అతిగా అటాచ్మెంట్ పెట్టుకుంటావో, అది నీకు ఎప్పుడైనా దక్కకపోయినా లేకపోతే దక్కిపోయినా మనం డిప్రెషన్లోకి వెళ్తాం. అసలు నువ్వు అతిగా ప్రేమించడం, అతిగా ఆశపడకపోతే అది అవ్వదుగా. అసలు ఎవరు లేరు ఫ్రెండ్స్ నీకు హీరోస్ అంటే? అప్పుడైనా కానీ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు రోషన్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, దాదాపుగా 5 years, అవునా, 5-6 years నుంచి మన ఇద్దరికి పరిచయం. కానీ నేను ఏ రోజన్నా అంటే లైక్ రెగ్యులర్ టచ్లో ఉండడం కానీ లేకపోతే అలా ఎప్పుడూ లేం కదా. అంతే, ఎవరితో అయినా సరే కలిస్తే ఫ్రెండ్, అలాగని చెప్పి ఎవరు విరోధం ఉండడు. అప్పుడు కలిసి తిరిగే బ్యాచ్ ఉంటుంది కదా, మీ బ్యాచ్ ఎవరో
ఆహా అసలే? అప్పుడు లేదు, అప్పుడు ఒంటరి పక్షులే. అవునా? ఓకే. ఇప్పుడు ఒంటరి పక్షి ఇష్టమా ఒక్కడికి సింగిల్ గా సోలోగా ఉండటం ఫస్ట్ నుంచి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే భయం. ఎప్పుడైతే ఎవరికైనా దగ్గర అయితే అదొక రెస్పాన్సిబిలిటీ కింద ఫామ్ అయింది మళ్ళీ. రెస్పాన్సిబిలిటీ ఏం కాదు, సినిమా ఇండస్ట్రీ అంటే మందు కొట్టాలి, కూర్చోవాలి, ఉక్క ఉంటుంది, అంటే నీకు ఎప్పుడు అలాగే అఫ్ కోర్స్ ఉంటుంది కదా, డ్రింక్ చేయాలి, పోస్ట్ చేయాలి. హోస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా, నాకు తెలిసి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు హోస్ట్ చేయలేదు. నాకు ఎప్పుడైనా డ్రింక్ చేయాలనిపిస్తే నేను ఒకనే కూర్చొని, అది అందరూ చాలా మంది అది సైకోయిక్ థింగ్ సింగిల్ గా కూర్చొని తాగడం, బట్ ఐ ఎంజాయ్. ఎందుకంటే నాతో పాటు ఎవడో తాగి ఆడి చెప్పిన సోదంతా నేను ఇన్నే బదులు నేను తాగి ఒక పెగ్గు 2 పెగ్గు హ్యాపీగా తాగి ఆపేయడం కరెక్ట్ కదా. సార్ నీ ఫస్ట్ డైరెక్టర్ మారుతి గారికి టచ్ లో ఉంటావా ఎప్పుడన్నా? హాయ్ చెప్పడం. నేను చెప్పాను కానీ నేను ఎవరికి టచ్ లో ఉండను. నేను అసలు ఎవరికి టచ్ లో ఉండను. అంటే ఇదేమి మన యాటిట్యూడ్ యారగెన్సో కాదు, బేసిక్గా నాకంత ఏమో నాకేమో అనిపించాలి, అది అనిపిస్తే ఉంటానేమో, నాకు తెలియదు అసలు. సో నీకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ ఇండస్ట్రీలో చేయాలని? ఆబ్వియస్గా. సో డెఫినెట్ గా శ్రీ ఈ రోజుల్లో శ్రీ అందరికి తెలిసిన వ్యక్తే, మంచి హీరో. సో ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ ఇండస్ట్రీ అనేది తనకి ఒక వెన్నెముక లాగే ఫీల్ అవుతారు, కానీ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నన్ను ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది, నన్ను మోసం చేసిందన్న అలాంటి ఆలోచన కూడా లేదు. చాలా మంది ఆర్టిస్టులు బయటకు వచ్చిన తర్వాత ఒక అవకాశం రాకపోయినా కానీ ఇండస్ట్రీ మీద చాలా నిందలు వేస్తూ ఉంటారు, కానీ అలాంటి ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు ఇండస్ట్రీకి. నాకు దయచేసి ఇప్పటికైనా కానీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే నేనైతే రెడీగా ఉన్నాను సెకండ్ ఇన్నింగ్స్కి. బట్ ఏదో బిజినెస్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే అక్కడ చేసుకొని ఇక్కడికి రావటం చాలా ఈజీగానే ఉంటుంది. విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ కూడా అందరికీ తెలిసిన వ్యక్తే కాబట్టి, కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి కాబట్టి, చూశారు లుక్ ఎలా ఉందో, చాలా ఇయర్స్ తర్వాత ఆ లుక్ కూడా చూపించాం. సో మన డైరెక్టర్స్కి, మన ప్రొడ్యూసర్స్కి, ఎస్పెషల్లీ మన హీరోస్కి స్పెషల్ రిక్వెస్ట్ అనమాట నా సైడ్ నుంచి. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మా 26లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రావాలి, చెయ్యాలి. షూర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.